నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మోడీ 12 సంవత్సరాల పాలన పేరుతో దేశ నిర్మాణానికి పునాదులు వేసిన జవహర్ లాల్ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమే. మంత్రి పొన్నం ప్రభాకర్. వృద్ధ మహిళకు మాయమాటలు చెప్పి బంగారం దోచుకెళ్లిన కిలాడిని అరెస్టు చేసిన కొరుట్ల పోలీసులు. 24 గంటల్లో చోరీని ఛేదించిన పోలీసులను అభినందించిన పోలీసు అధికారులు. కరీంనగర్లో కమ్యూనిస్టుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తత. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. తోపులాట కింద పడ్డ పలువురు కార్యకర్తలు. సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డితో సహా పలువురు అరెస్ట్. సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. రెవెన్యూ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే 2047 సంవత్సరం వరకు భారత ప్రధానమంత్రిగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారత ప్రధానిగా 4398 రోజులు పూర్తి చేసుకొని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభివృద్ధిలో భారత్ను ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మోదీకి భగవంతుడి ఆశీస్సులు అందించాలని కోరుతూ బండి సంజయ్ ఈ పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టే వరకు మోదీ విశ్రమించబోరని చెప్పారు. నెహ్రూ పాలనలో అవినీతి, అరాచకాలు, ఆస్తవ్యస్త బంధుప్రీతి పాలన కొనసాగింది. కానీ మోదీ పాలనలో అందుకు భిన్నంగా అవినీతి, బంధుప్రీతికి తావు లేకుండా నిజాయితీ, నిబద్ధతతో పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేశారు. రోడ్లు, రైల్వే, ఎయిర్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో అనూహ్యమైన ప్రగతి సాధించారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. అవినీతికి తావు లేకుండా ప్రపంచంలోని అట్టడుగున చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మోదీకి దక్కుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. ఈ నెల 13న స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఊరు వాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. సర్కారు బడిని కాపాడుకుంటే పేద మధ్య తరగతి పిల్లల చదువుకు భరోసా కల్పించినట్లేనని తెలిపారు. అఖండ విజయ ప్రాప్త సర్వకారమధ్య దిగ్విజయ ప్రాప్త లోక కళ్యాణార్థ మహాదేవి కృపా కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి పూజాఖ్యం कारयिष्ये ओम मेधा देवी जुषमाना नहागादिशाजी भद्रास्मनस्यमाना व्याजिष्ठा मृदमाना दुरुक्ता बृहद्देन वितते सुवीराः महादेव्ये नमः महासरस्वत्यै नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते हरिद्राञ्जमया नीतां देवी कल्याणिदायिनी सौभाग्यवर्धिनी नित्यं गृहाण आरवन्नवे భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సేవలను కించపరిచే విధంగా జరుగుతున్న వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశం తీవ్రమైన ఆహార కొరత, నిరుద్యోగం, పారిశ్రామిక వెనుకబాటు, మౌలిక వసతుల లేమితో ఎన్నో సవాలు ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించి వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు బలమైన పునాదులు వేసిన నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ అని పేర్కొన్నారు. నెహ్రూ గారి దూరదృష్టితో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు నేటి భారత అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచాయని అన్నారు. దేశ ఆహార భద్రతకు బాటలు వేశాయని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు సిఈఓలుగా భారతీయులు నాయకత్వం వహిస్తున్నారంటే దేశంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా వ్యవస్థలు, శాస్త్రీయ దృక్పథం, పరిశోధన సంస్థలే కారణమని మంత్రి అన్నారు. దేశాభివృద్ధికి పునాదులు వేసిన మహానేతల సేవలను కించపరిచే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే కానీ, ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగ అంశాలు, నవరత్న కంపెనీలు కావచ్చు, ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ, పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈరోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షమో ఉండద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. వరి ధాన్యం కొనుగోలులో దోపిడీ జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్పై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో దోపిడీ జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. దమ్ముంటే కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డిలు నిరూపించాలన్నారు. జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. జీవన్ రెడ్డికి సంబంధించి 190 క్వింటాళ్ల వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది నిజం కాదా? పింక్ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. ఆ స్థాయిలో ఆయన దిగజారి మాట్లాడినప్పుడు వాస్తవం మీ ముందు పెట్టాలని చెప్పి ఈరోజు వారికి సంబంధించిన ప్రక్షీట్ అంటే ఏమంటారు, ప్రక్షీట్ జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ప్రక్షీట్ ఇది. వారు మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారు మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది. డబ్బులు జమైంది. దీనికి సంబంధించిన 190 క్వింటాలకు సంబంధించిన
వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి మాజీ మంత్రి పనిచేసినటువంటి ఇప్పుడు పింక్ కలర్ గులాబీ కండవ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇది మరి యథార్థమా కాదా ఒకసారి చెప్పండి. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 13న స్వచ్ఛ పాఠశాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు శుభ్రం చేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ పాఠశాల పేరుతో తన పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల పేరుతో ఈ నెల 13న ఆయా పాఠశాలన్నింటినీ పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో పార్లమెంటు నియోజకవర్గంలోని జిల్లాల అధ్యక్షుడు, మండల అధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 15 నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ పరిశుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గంలో 10న మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై ఒక్కో పాఠశాల వారీగా ఇన్ఛార్జీలను నియమించాలని సూచించారు. ఈ నెల 11, 12 తేదీల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బైఠక్ పేరుతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి స్కూల్లోని ఎన్ని తరగతి గదులుంటాయో ఒక్కో గదికి 2 చొప్పున కార్యకర్తలను కేటాయించాలి. ఈ నెల 13న అన్ని పాఠశాలలోని అన్ని తరగతి గదులను శుభ్రం చేయించాలి. అవసరమైతే చీపురు, క్లాత్ వంటి వస్తువులను తీసుకెళ్లాలి. క్లాస్ రూమ్లను శుభ్రం చేయడంతో పాటు ఆయా పాఠశాలను సుందరంగా ముస్తాబు చేయాలి. స్కూల్ను క్లీన్ చేయడం ద్వారా ఒక మంచి వాతావరణం కల్పించాలి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలలో 10th చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ను అందజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదే విషయాన్ని ఊరు వాడ చెబుతూ ప్రభుత్వ పాఠశాలలో 10th చదువుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ అందిస్తామని చెప్పండి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి ఒకే టైంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేద్దామని, అవసరమైతే గిన్నీస్ బుక్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దాం. తద్వారా ప్రజల్లోకి మంచి సందేశాన్ని పంపుతామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు టిఫిన్ బైఠక్ పేరుతోని ఆ పాఠశాలను సందర్శించడం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం, ఏ విధంగా 13వ తారీఖు నాడు పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పి ఒక ప్లాన్ను తయారు చేసుకోవడం, అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు, నాయకులు అందరు కలిసి కూడా ఆ పాఠశాల తరగతి గదులను కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరి లోపల కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారి యొక్క సూచన మేరకు, మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది గ్రామాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలను చదివించకుండా మాకు స్తోమత లేదనో లేకుంటే వేరే ఇతరత కారణాలతో వాళ్ళ చిన్న చిన్న పిల్లలతోని కూలి పని చేయించడము, ఇతరత పనులు చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే వాళ్ళందరూ కూడా చైతన్యం కలిగించి వాళ్ళందరినీ పాఠశాలకు చేర్పించాల్సినటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ప్రతి గ్రామాల వారీగా ప్రతి ఇంటిని సందర్శిస్తారు, ర్యాలీ నిర్వహిస్తాం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మనం మోడీ గిఫ్ట్ సైకిల్ని ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు విప్ ఆరేపల్లి మోహన్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు మల్లికార్జున, రాజేందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, కొరివి అరుణ్ కుమార్లు మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో వారు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, మడపు మోహన్, అకారపు భాస్కర్ రెడ్డి, వెన్నం రచితారెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కామ్ రెడ్డి, రామ్ రెడ్డి, చర్ల పద్మ మామిడి, సత్యనారాయణ రెడ్డి, సలీముద్దీన్, షబానా, మహమ్మద్, అనీఫ్, దండి రవీందర్, గడప శ్రీనివాస్, జీడి రమేష్, అమీర్, గంగుల దిలీప్, ఫజల్, ములకల కవిత, మంద మహేష్, బత్తుల రాజ్ కుమార్, వీర దేవేందర్, నూనె గోపాల్ రెడ్డి, జ్యోతిరెడ్డి, ఎర్ర శ్రీనివాస్, పెంట శేఖర్, సర్ల రతన్ రాజు, సత్యనేని శ్రీకాంత్, శ్రీరాముల రమేష్, స్వప్నశ్రీ, యనమల మంజుల, హస్తపురం తిరుమల, మాసూమ్ ఖాన్, రమేష్ శ్రావణ్, గొట్టెబాబు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టర్ చొప్పదండి గంగాధర తహసీల్దార్ కార్యాలయాలను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్లతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. సంబంధిత ఫైళ్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. CCLA మార్గదర్శకాల మేరకు సాదా బైనామా దరఖాస్తులు, రికార్డులు, సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ పెండింగ్ కేసులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అనుకూలమైన స్నేహపూర్వక వాతావరణంలో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తుకు నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రంలో యజుర్వేద హవనం ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం శ్రీ అభినవ విద్యాతీర్థ సదనంలో ఈ రోజు నుండి 16వ తేదీ వరకు శ్రీకృష్ణ యజుర్వేద క్రమ పారాయణ పూర్వక సంపూర్ణ క్రమ యజుర్వేద హవనం ప్రారంభమైంది. బుధవారం ఉదయం యాగశాల ప్రవేశం, కలశ ప్రతిష్ఠత, దేవత ఆహ్వానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 వరకు హవనం జరుగుతుందని, 16వ తేదీ ఉదయం హవనం పూర్తి, మహా పూర్ణాహుతి, వేద పండితులకు సన్మానం తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. విద్యాదేవం వివేకినా సర్వేషాం సుఖదం షడ్దర్శనస్థావరాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమేణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ జ్ఞాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా. అతని వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే పాఠశాలలో అడుగు పెడుతున్నాడు. కానీ మన దేశంలో ఉన్న రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు, భక్తి శ్లోకాలు, పద్యాలు ఇట్టే చెప్పేస్తూ అబ్బురుపరుస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన అర్జున్ స్నేహ దంపతుల 2వ కుమారుడు వడ్లకొండ ఇషాన్ కౌండిన్య. ఇతని వయసు 3 సంవత్సరాలు. ప్రస్తుతం నర్సరీ చదువుతున్నాడు. సరిగ్గా ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న ఈ బుడతడు మాటలతో పాటు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, వాటి రాజధానులు,
భక్తి శ్లోకాలు పద్యాలు ఇట్టే చెప్పేస్తున్నాడు. అయితే తమ కుమారుడు 30 శ్లోకాలతో పాటు అన్ని రాష్ట్రాల వాటి రాజధానుల పేర్లు ఇట్టే చెప్పిస్తున్నారని, భవిష్యత్తులో తమ కుమారుడు చదువులో ఎదిగే విధంగా తాము కూడా కృషి చేస్తామని పేరెంట్స్ అంటున్నారు. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విదయే సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. దానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. చక్షుస్తే దోమనిం పుష్పకనకం నిభృతిం కరే రూప్య సింహాసనారూఢం దేవీం చక్షుష్మతిం భజే. సర్వతోముఖం నరసింహం భీషణం బద్ధం ముఖ్యం నృత్యమామ్యం. ఆయనకు వచ్చేసి జస్ట్ 3 క్రాస్ అయ్యాయి అంతే. స్కూల్కి నర్సరీ నుంచే ఆయన క్యాపిటల్ సిటీస్ కానీ జీకే సంబంధించిన అన్ని వాళ్ళ టీచర్ రమ్య టీచర్ అని చాలా హెల్ప్ చేశారు. అన్నీ చెప్తుండేవాడు. ఇంటికి వచ్చి మాకు చెప్పే వరకు కూడా మాకు తెలీదు. వాటిలో శ్లోకాలు అవి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో కంప్లీట్గా అన్ని శ్లోకాలు ఎన్ని చెప్తే ఒక 30 వరకైనా చెప్తాడు. సో ఇప్పటి పిల్లలు ఏంటంటే టీవీలు మొబైల్స్ చూసి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా నేర్చుకొని ముందుకెళ్తారని అనిపించింది. ఇంకా నేర్పిస్తాం బాబుకు కూడా. మా ఫాదర్ వచ్చేసి శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి. ఆయన గవర్నమెంట్ టీచరు. ఫాదర్ ఎంకరేజ్మెంట్తో కూడా ఇవి నేర్పుతున్నాను బాబు. నా పేరు శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి, టీచర్ను. స్వతహాగా టీచర్ని కాబట్టి మా పిల్లలకు ఎట్లయితే చదువు చెప్తా ఉంటానో మా సొంత పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలని చెప్పి అనుకుని ఎప్పటికప్పుడు వారికి కొన్ని విషయాలు మేము గమనిస్తూ ఉంటాం. మా పెద్ద అమ్మాయికి 2 అబ్బాయిలు, దానిలో పెద్దవాడు చిన్నవాడు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆందోళన కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లినందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీ గేట్స్ నెట్టేసి కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు కార్యకర్తలు కింద పడ్డారు. పోలీసులు లాకెళ్లడంతో బట్టలు చినిపోయాయి. సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సృజన్, మణికంఠారెడ్డి, లక్ష్మితో సహా పలువురికి అరెస్టు చేశారు. అరెస్టులు, వారెంట్లు ఆందోళనను అడ్డుకోలేవని, పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పెంచిన ధరలు తగ్గించుకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని చాడ వెంకటారెడ్డి హెచ్చరించారు. ఈ 12 సంవత్సరాలుగా ప్రజలపైన పెనుభారం మోపుతూ ధరలు అడ్డగోలుగా పెంచుతూ ప్రజల బతుకుతో జీవితాలతో చిలకటవాడుతున్న పరిస్థితి అనుకుంటాం. 2014లో ఆనాడు డీజిల్ ధర 55 రూపాయలు, పెట్రోల్ ధర 72 రూపాయలు. ఇవాళ డీజిల్ ధర 103 రూపాయలు. సిలిండర్ ధర ఆనాడు 420 రూపాయలు ఉంటే ఇవాళ 1240 రూపాయలు పెరిగిపోయింది. ఇంకా వాణిజ్య పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధర అయితే ఇంకా 1600 అంటే అడ్డగోలుగా ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఈ ప్రభుత్వం తగ్గించలేదు. అయితే ప్రధానంగా దీని అర్థం ఏంటంటే కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు, కేంద్ర వ్యాట్లు, రాష్ట్ర వ్యాట్లు వేసి మరి పెనుభారం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపులో చూస్తే నిత్యావసర వస్త్ర ధరలకు కిలో ఉంటే ఇలా 165 రూపాయలకు పెరిగిపోయినట్టు. అలాగే కందిపప్పుల ధరలు కానీ ఇంకా అనేక వస్తువుల ధరలు కూడా అడ్డగోలుగా పెరిగిపోయి ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయినటువంటి నేపథ్యం కనపడతాం. ఇంకోవైపున మరి మోడీ ఉద్దారకం చూస్తూ ఉంటే మోడీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశానికి మరి 55 లక్షల 60,000 కోట్ల అప్పుంటే ఇవాళ ఏమైనా ఉద్దారకం జరిగిందని చూస్తే ఇవాళ 214 లక్షల కోట్ల 514 లక్షల కోట్లు. అప్పుడు 55 లక్షల. తనకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ తాళం వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి 2 ఏళ్లు గడుస్తున్నా తనకు రావాల్సిన 1,50,000 ఇప్పటికీ చెల్లించలేదని కాంట్రాక్టర్ మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు బిల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు డబ్బులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం వల్ల తాను నష్టపోయానని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులను వేడుకుంటున్న మల్లారెడ్డి బిల్లు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవాలని కాంట్రాక్టర్ అన్నారు. కట్టినా అప్పుడు వార్డు నెంబర్లు ఈ తదితర కట్టిన బిల్లు రావాలి. ఎత్తు పెంచినాం, లెవెల్ ఇటు ఎక్కువ పెంచినాం, ఫిట్కు 2 ఫీట్లు పెంచినాం, అది రావాలి. హైట్ పెంచినాం, ఆ బిల్లు రావాలి. వెనకసి ఇస్తా అని చెప్పి వాళ్ళు రాసి చెప్పారు. అప్పుడు కార్యదర్శి కవిత ఉన్నది, చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కట్టే నేను 8 లక్షలు మునిగిన. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది బిల్లు అంటే 20 లక్షల బిల్లు అయింది. ఆ బిల్లు 20 లక్షల బిల్లు వచ్చింది. తదిమేది కట్టింది రావాలి నాకు ఇంత 1,50,000. తీర్మానం కలిగింది. ఏ ఇప్పుడే ఇప్పుడు తీర్మానం ఉంది. ఎంపీడీ వచ్చింది, ఎంపీడీతో మాట్లాడితే వీళ్ళు నేను లేనప్పుడు మాట్లాడేది, నేను ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేదు. వృద్ధ మహిళకు మాయమాటలు చెప్పి బంగారం దోచుకెళ్లిన కిలాడిని కొరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల బస్టాండ్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాయకల్ వెళ్లడానికి బస్సు గురించి ఎదురు చూస్తున్న కోటెగంగు 70 సంవత్సరాల వయసు గల వృద్ధురాలితో ఒక గుర్తు తెలియని మహిళ పరిచయం పెంచుకొని, నీకు మొక్కాల నొప్పులు ఉన్నాయి, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడని నమ్మ పలకడంతో ఆ వృద్ధురాలు అమ్మాయిని నమ్మి ఆటోలో కొరుట్లలోని నంది కామన్ దగ్గరికి తీసుకువచ్చారు. వచ్చి ఒక బిల్డింగ్ చూపించి, ఇందులో డాక్టర్ ఉంటారని, నీకు ఎక్స్రే తీయాల్సి ఉంటుందని, మెడలో వస్తువులు ఉండకూడదని, ముసలావిడ మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును తీసుకొని ఆమెను ఒకచోట కూర్చోబెట్టి, నేను ఒక వస్తువును కొనుక్కొని వస్తానని నమ్మించి బంగారు గొలుసుతో ఉడాయించారు. మహిళ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంటనే తన సిబ్బంది తోటి రంగంలోకి దిగి బస్టాండ్ నందు నందికమన్ ఏరియాలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించిన ఎస్ఐ వృద్ధ మహిళ ద్వారా నేరస్తురాలి వివరాలు సేకరించి కేడీ లేడీని అరెస్టు చేశారు. కొరుట్ల బస్టాండ్లో ఆ మహిళను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా సదరు మహిళ దండ్ల లావణ్య 45 సంవత్సరాలు, నిజామాబాద్ జిల్లా మోకానిపల్లె నవిపేటకు చెందిందని, గతంలో ఈ మహిళపైన ఇదే రకమైన ప్రవృత్తితో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యి 1 ఏడాది పాటు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని వృద్ధ మహిళను మోసగించి ఎత్తుకెళ్లిన బంగారాన్ని అదే రోజు సాయంత్రం ఆకుల ప్రసాద్ నిజామాబాద్ అను స్వర్ణకారునికి అమ్మగా వచ్చిన 2,50,000 రూపాయల నుండి కొంత ఖర్చు చేసుకోగా ఈరోజు మళ్ళీ దొంగతనం చేయడానికి కొరుట్ల వచ్చిన ఆ మహిళ వద్ద నుండి 2,03,000 రూపాయలు, అలాగే దొంగ సొత్తు కొన్న ఆకుల ప్రసాద్ వద్ద నుండి బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు కేసులో దొంగ బంగారం కొన్నందుకు గాను ఆకుల ప్రసాద్ అనే బంగారు షాపు యజమాని వద్ద నుండి అట్టి బంగారాన్ని రికవరీ చేసి అతనిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి రిమాండ్కు పంపడమైంది. కావున ఎవరైనా గుర్తు తెలియని మహిళ పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిపైన అనుమానం వచ్చినా వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, అలాగే దొంగ సొత్తుకొని అటు నగదు మరియు బంగారం వచ్చిన స్వర్ణకారులు ఎవరు కూడా దొంగ సొత్తుకొని నష్టపోవద్దని, అలాంటి బంగారాన్ని కొని కేసులు పాలు కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డు 2026ను ఈ నెల 29వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు నవనిర్మాణ్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలలో విశిష్ట కృషి చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు గత 6 సంవత్సరాలుగా రైతుల కోసం ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డులను పంపిణీ చేస్తున్నారు. బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు, బెస్ట్ ప్యాడీ ఫార్మర్, బెస్ట్ హార్టికల్చర్ ఫార్మర్, బెస్ట్ ఆర్గానిక్ ఫార్మర్, బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్, బెస్ట్ నేచురల్ ఫార్మింగ్ ఫార్మర్, బెస్ట్ ఉమెన్ ఫార్మర్, యంగ్ ఫార్మర్ ఎక్సలెన్స్ అవార్డును పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు రాంబాబు తెలిపారు. వీరితో పాటు అగ్రి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులను కూడా అందజేసినట్లు వారు పేర్కొన్నారు. వీరితో పాటు అగ్రి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులను కూడా అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ఆర్గానిక్ వెల్నెస్ అవార్డులు, రూరల్ డెవలప్మెంట్ అవార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు అర్హులైన వారు గూగుల్లో నవనిర్మాణ్ ఫౌండేషన్.comలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజకీయ కుట్రలను పరాకాష్ట అని టీపీసీసీ బి మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ ఒక్కో కుట్రతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాల నుంచి ఓటర్లను తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం, ప్రజాప్రతినిధులను అక్రమంగా తమ పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలు బీజేపీ రాజకీయాల్లో సాధారణమైపోయాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత దెబ్బతింటుందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసము దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. అలాగే భారత ఎన్నికల్లో కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరించకుండా బీజేపీ అనుబంధ సంస్థల పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ తరపున విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు ఓట్లు చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా సీట్లు చోరీ చేసే స్థాయికి వెళ్ళింది అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇటువంటి ఘటనలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు ఈ అంశంపై గట్టిగా స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ చేపడుతున్న రాజకీయ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న ఆయన ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాడతామని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 106 కోట్ల రూపాయల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరందించి జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. హెలికాప్టర్లో సిద్దాపూర్ చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ తదితరులు హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి, పౌర సరఫరాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తుందని గుర్తు చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, R&R తదితర వాటి కోసం ప్రభుత్వము 5,000 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి సవరించిన ప్రతిపాదనల మేరకు అవసరమైన నిధులను తప్పక కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగ ప్రయోజనాలు కాపాడడమే పరమావధిగా తమ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని తెలిపారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకొని 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. అందులో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 48 గంటల లోపే రైతుల ఖాతాలలో బిల్లులు జమ చేస్తూ 35,000 కోట్లు చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి భరోసా కల్పించారు. నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు. నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల కుటుంబాలలోని 3.25 కోట్ల మందికి ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్, సిఈ శ్రీదేవి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ప్రశాంత్, సర్పంచ్ సాయిలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఇరిగేషన్ మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా నేను ఇక్కడి నుంచి ఎక్కడ పోతున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పోతున్నా. మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో డిజైన్ అయి మరి వాళ్ళ హయాంలో నిర్మించబడి
లోపభూయిష్టమైన డిజైను, లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కానీ మేము దాన్ని రాజకీయం చేయడం లేదు. ఈరోజు నేను మేడిగడ్డ బ్యారేజ్ పోయేది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మోడీ 12 సంవత్సరాల పాలన పేరుతో దేశ నిర్మాణానికి పునాదులు వేసిన జవహర్లాల్ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమే. మంత్రి పొన్నం ప్రభాకర్. వృద్ధ మహిళకు మాయమాటలు చెప్పి బంగారం దోచుకెళ్లిన కిలాడిని అరెస్టు చేసిన కొరుట్ల పోలీసులు. 24 గంటల్లో చోరీని ఛేదించిన పోలీసులను అభినందించిన పోలీసు అధికారులు. కరీంనగర్లో కమ్యూనిస్టుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తత. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. తోపులాట కింద పడ్డ పలువురు కార్యకర్తలు. సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డితో సహా పలువురు అరెస్ట్. సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. రెవెన్యూ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.